బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవాన్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డితో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ అని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఎలా అందాలో గొప్ప దిశానిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారానే ఈ రోజు రిజర్వేషన్లు పొందుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి అంబేద్కర్ రాజ్యాంగ విలువలను కూడా కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. పేదవాని కళ్ళల్లో వెలుగు చూసినప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ విలువలకు విలువ ఉంటుంది. రాజ్యాంగ విలువలను తూట్లు పొడిచే అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మూర్ఖంగా, నిరంకుశంగా ఈడీని వాళ్లకున్న అధికారులను ఉపయోగించి బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని విలువలను తూట్లుపడుతున్నది. ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతుంది కేంద్ర ప్రభుత్వం. కనుక మేమందరం ఎన్నికలైనటువంటి ప్రజాప్రతినిధులం బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగ విలువల పట్ల ఈరోజు సోనియా గాంధీ 33వ యొక్క ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని తూట్లు పొడిచి దాని విలువలను మంటగలిపింది. కనుక మేము ఒకటే కోరుతున్నాం, బువ్వకు లేని, నీడలేని నిరుపేదలందరికీ ఇండ్లు కట్టించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యము.